హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశ పోలింగ్ కు డేట్ దగ్గరకు వచ్చింది మరో వారంలో తెలంగాణలో కూడా పోలింగ్ జరగబోతుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎవరికి ఎడ్జ్ ఉంది ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం అలాగే కంటోన్మెంట్ నుంచి ఎన్నికైన లాస్యానందితగా హఠాత్ మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి కూడా అక్కడ పోలింగ్ జరగబోతుంది సో ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణలో 17 స్థానాల్లో ఎవరికి అవకాశాలు ఉన్నాయి అలాగే కంటోన్మెంట్ సీటు ఎవరు గెలిచే అవకాశం ఉందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న హలో చెప్పండి అన్న తెలంగాణలో సర్వే కూడా చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఏ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో మనకు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖున ప్రస్తుతం అయితే పార్లమెంట్ ఎన్నికల గురించి మనం సర్వే చేసినప్పుడు మనకు టోటల్ 17 పార్లమెంట్లలో చూసే వెంకయ్య 17లో పెద్దపల్లి నాగర్ కర్నూల్ వరంగల్ ఈ 3 పార్లమెంట్లు ఎస్సీ రిజర్వ్డ్ ఓకే అండ్ ఆదిలాబాద్ మహబూబాబాద్ 2 కూడా ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్స్ అయితే ఈ 5 పార్లమెంట్లలో ఫస్ట్ మాట్లాడుకుంటే పెద్దపల్లి పార్లమెంట్ అనేది అక్కడ కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇస్తుంది ఓకే అండ్ వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ గట్టిగా ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి బీజేపీ కొంచెం గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది వరంగల్లో వేవ్ అయితే వెళ్తుంది కానీ అది ఓటు ట్రాన్స్ఫర్ అనేది పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకోవాలి కాబట్టి పాలకుర్తి అటు సైడ్ వరదన్నపేట హన్మకొండ అంటే మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కొక్క పార్టీకి లీడ్ ఉంది ఓవరాల్ గా చూస్తే ఏంటంటే కొంచెం లీడ్ లో కాంగ్రెస్ కనిపిస్తుంది బట్ అది 1 వీక్ లో ఏమైందంటే కొంచెం ఈ ఆరూర్ రమేష్ మీద సానుభూతి ఒకటి పెరుగుతుంది అండ్ కాంగ్రెస్ అభ్యర్థి మీద కొంచెం క్రెడిబిలిటీ అనేది కొంచెం తగ్గు వచ్చి ఈక్వేషన్స్ అనేవి మారే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి అందుకే వరంగల్ ని ప్రస్తుతానికి అయితే న్యూట్రల్ గా అంటే ఎటు నిర్ణయం తేల్చని స్థితిలో ఉంచడం జరిగింది ఓకే అండ్ నాగర్ కర్నూలుకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది అంటే ఇక్కడ 3 ఎస్సీ సెగ్మెంట్స్ లో 2 అయితే డైరెక్ట్ గా కాంగ్రెస్ గెలుస్తుంది ఒకటి కొంచెం టైట్ ఫైట్ లో నడుస్తుందని చెప్పుకోవచ్చు ఓకే ఇంకా 2 ఎస్టీ సెగ్మెంట్స్ ఆదిలాబాద్ ఇంకొకటి మహబూబాబాద్ వచ్చేసి 100% అది కాంగ్రెస్ విజయం సాధించబోతుంది ఇక్కడ సెకండ్ స్థానం థర్డ్ స్థానం మొదటి స్థానంలోనే కొంచెం మంచి మెజార్టీ తోటే కాంగ్రెస్ పోరిక బలరాం నాయక్ అక్కడ గెలుపు సాధిస్తున్నారు క్లియర్ గా ఇక ఆదిలాబాద్ కి వచ్చేసరికి గతంలో సిట్టింగ్ ఎంపీ బీజేపీ క్యాండిడేట్ బట్ ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ గట్టిగా జరుగుతుంది అక్కడ ఏంటంటే కొంచెం సిచ్యువేషన్స్ ఈక్వేషన్స్ అంత ఈజీగా లేవు బీజేపీ కానీ కాంగ్రెస్ అంటే కొంచెం ఈక్వేషన్స్ తారుమారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ 4-5 రోజుల యొక్క ఎలక్షన్స్ క్యాంపెయిన్ మీద కొంచెం ఆదిలాబాద్ అనేది డిసైడ్ ఆధారపడింది అంటే పూర్తిగా బీజేపీ కానీ లేదు పూర్తిగా కాంగ్రెస్ అనేది లేదు ఓకే దాని తర్వాతకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇది మొదటి నుంచి ఓవైసీ గెలుస్తూ వస్తున్న పార్లమెంట్ అయితే ఇప్పుడు బీజేపీ నుంచి కూడా కొంచెం గట్టి ఫైట్ ఇస్తున్నారు కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఓవైసీ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతూ ఉంది ఓకే బీజేపీ అంటే ఎంతసేపు ఉన్న డ్రామాలు ఇవే క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది ఓవరాల్ ఇక మిగిలిన పార్లమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఖమ్మంకి వచ్చేసరికి ఓకే ఖమ్మం అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ గా ఉండి బట్టి విక్రమార్క మినిస్టర్ గా తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ అంటే 3 మంత్రులు ఉన్న జిల్లా అది అండ్ కాంగ్రెస్ కి మంచి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న జిల్లా అక్కడ ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏంటంటే తెలంగాణలో వచ్చే 17 పార్లమెంట్ రిజల్ట్స్ లో ఫస్ట్ మెజారిటీ వచ్చే లిస్ట్ ఖమ్మం ఓకే రామసాయం రఘురామరెడ్డి ఎందుకంటే 3 మంత్రులు పూర్తి స్థాయిలో హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నట్టు క్లియర్ ఎంపీ రేణుకా చౌదరి అంటే ఎంపీ అంటే రాజ్యసభ తర్వాత అట్ ద సేమ్ టైమ్ సినిమా గ్లామర్ అంటే వెంకటేష్ కావచ్చు వారి కూతురు కావచ్చు వీళ్ళందరూ అంటే ఆల్ టుగెదర్ హార్ట్ఫుల్ గా క్యాంపెయిన్ చేస్తున్నట్టు క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఖమ్మంలో ఎటువంటి ఆటంకం లేకుండా టాప్ మెజారిటీతో ఖమ్మం పార్లమెంట్ ఉండబోతుంది ఓకే ఇక్కడ అంటే వ్యతిరేకత ఏమి కనిపించట్లేదు వ్యతిరేకత పెద్దగా ఏమీ లేదు యాక్చువల్ కావాలని పైపైన కొంత క్రియేట్ చేసినప్పటికీ అవన్నీ కూడా ఏంటంటే ఆ ఫ్లోలో అంటే క్యాంపెయిన్ ఫ్లోలో అవన్నీ కొట్టుకుపోయినాయి పెద్ద ప్రాబ్లం ఏం లేదు అక్కడ ఎందుకంటే అక్కడ ప్రత్యర్థి కూడా బీఆర్ఎస్ అనేది 0 ఓకే కొంచెం బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే బీజేపీ క్యాంపెయిన్ అనేది కొంచెం బాగా ఉన్నట్టు అనిపించింది అంటే వాళ్ళ ప్రచారం కానీ వాళ్ళ డిఫరెంట్ థింగ్స్ అండ్ రిమైనింగ్ వచ్చేసరికి నల్గొండకు వచ్చేసరికి నల్గొండ భువనగిరి పార్లమెంట్లలో నల్గొండ అనేది కాంగ్రెస్ అనేది తన కైవసం చేసుకుంటుంది 100% అక్కడ అండ్ ఇక్కడ భువనగిరికి వచ్చేసరికి ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అండ్ బూర నర్సయ్య గౌడ్ అండ్ క్యామ మల్లేష్ ఇక్కడ 3 కూడా గట్టి క్యాండిడేట్లే
క్యామల్ సీనియర్ లీడర్, బూర నర్సగౌడ్ సీనియర్ లీడర్, అండ్ బీజేపీ కూడా బలంగా పాతుకుపోతున్న వ్యక్తి. అయితే అక్కడ జనగాం కానీ, భువనగిరి కానీ, ఆలేరు కానీ బీజేపీ ఓట్ బ్యాంక్ కొంచెం బలంగా డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో క్యామలేష్ యొక్క ఓట్ బ్యాంక్ కొంచెం బలంగా ఉండింది. అంటే అన్ని ఆల్ టుగెదర్ తీసుకుంటే ఏంటంటే ట్రయాంగిల్ వార్లో ఏంటంటే స్వల్ప మెజారిటీ తోటి, అంటే ఒక 50-1 lakh మధ్యలో కాంగ్రెస్ అనేది విజయం సాధించడానికి భువనగిరి క్లియర్ గా ఉంది. చామల కిరణ్ కుమార్. అండ్ నెక్స్ట్ మహబూబ్ నగర్కి వచ్చేసరికి ఏంటంటే మహబూబ్ నగర్ డికే అరుణ అండ్ వంశీచంద్ర రెడ్డి మధ్య కొంచెం గట్టి పోటీ నడుస్తుంది ప్రస్తుతానికి. బీజేపీ నుంచి అండ్ కాంగ్రెస్. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. అండ్ బీఆర్ఎస్ కి నాకు తెలిసి డిపాజిట్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువనే ఉన్నాయి అక్కడ. అయితే అక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీల్లో అంటే కొంచెం కాంగ్రెస్ కొంచెం బలంగా గ్రాఫ్ కనపడుతుంది. అండ్ సెకండ్ స్థానంలో గౌరవప్రదమైన ఓట్లు అనేది బీజేపీకి వచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది. పైగా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టుంది ఆ సీట్ ని. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును, సొంత నియోజకవర్గం కాబట్టి. అండ్ ఇంకా వచ్చేసరికి చేవెళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒకవైపు, రంజిత్ రెడ్డి ఇద్దరు ఎంపీలే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ, ఎక్స్ ఎంపీ. అండ్ కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ సైడ్. అయితే ఇక్కడ ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి, ఒకరు బీసీ సామాజిక వర్గం నుంచి. చేవెళ్ళలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకవేళ కాసాని జ్ఞానేశ్వర్ కనుక బీఆర్ఎస్ ఓట్ ని తను కాపాడుకోగలిగితే మళ్ళీ ఇక్కడ రంజిత్ రెడ్డి గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ తన ఓట్ బ్యాంక్ ని కాపాడుకోకున్నట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డికి అనుకూల అంశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. అంటే అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అవుతుంది అనేది కొంచెం క్లియర్ గా క్లారిటీగా ఉంది. ప్రస్తుతానికైతే చేవెళ్ళ ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే నడుస్తుంది. ఎవరు గెలిచినా స్వల్ప తేడాతో చేవెళ్ళ ఉంది రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసరికి జహీరాబాద్. జహీరాబాద్కి వచ్చేసరికి ఏంటంటే కాంగ్రెస్ అనేది 100% ఇక్కడ విజయం సాధించే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఇక మెదక్ వచ్చేసరికి ఏమైందంటే ఈ మెదక్ లో బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలమధు అండ్ బీజేపీ నుంచి రఘునందన్ రావు, ముగ్గురు కూడా కొంచెం పేరున్న లీడర్లే. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఏంటంటే ఓన్లీ కమ్యూనిటీ బేస్ చేసుకుని, అది కూడా ఓన్లీ పటాన్ చెరువు, సంగారెడ్డి అటు సైడే ఉంది. కానీ ఆ మెదక్, గజ్వేలు, సిద్దిపేట అటు సైడ్ ఏంటంటే యాక్సెప్టెన్సీ లేదు. ఓటర్లు తనని పూర్తిగా రిసీవ్ చేసుకోవట్లేదు నీలమధుని. దానివల్ల ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ కు దెబ్బ పడే అవకాశం ఉంది. ఇది ఎక్కడ మెదక్ లో. అక్కడ పోటీ అనేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న బీజేపీ సెకండ్ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. రఘునందన్ రావుకి యూత్ లో క్రేజ్ ఉంది. యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఒకవేళ ఈ 1 week ప్రయాణంలో ఆ యూత్ ని తను పూర్తి స్థాయిలో కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ అనేది జరుగుతుంటుంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న పార్లమెంట్ ఏదైతే ఉంది అంటే మెదక్ ఒకటి. ఎందుకంటే మెదక్, గజ్వేలు, సిద్దిపేట, నర్సాపూరు, పటాన్ చెరువులో బీఆర్ఎస్ ఓటింగ్ అనేది బీఆర్ఎస్ పడుతుంది. అండ్ సంగారెడ్డి ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ నుంచి ఎవరికి తను నీలమధుకు షిఫ్ట్ అవుతుంది. దుబ్బా ఇక బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది న్యూట్రల్ గా ఉంది కాబట్టి కొంచెం మెదక్ అనేది బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న పార్లమెంట్ గా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన పార్లమెంటు నిజామాబాద్. ఇక నిజామాబాద్ గురించి మాట్లాడాలంటే నిజామాబాద్ మళ్ళొకసారి ధర్మపురి అరవింద్ కైవసం చేసుకునే అవకాశాలు అయితే క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ట్రయాంగిల్ వార్ జరుగుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్కాజ్గిరి వచ్చి మల్కాజ్గిరిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచింది. అవును, కానీ ఇప్పుడు పార్లమెంట్కి వచ్చేసరికి ఏంటంటే గట్టి ఫైటే ఇస్తుండే ఈటల రాజేందర్. ఫైట్ ఇస్తున్నప్పటికీ ఈటల రాజేందర్ స్వల్ప తేడాతో విజయం సాధించే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే బీజేపీకి 4 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కి 10 నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కి 0 నుంచి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే ఎంఐఎం వాళ్ళ సిట్టింగ్ స్థానం ఉందో వాళ్ళు గెలుచుకునే అవకాశం అయితే క్లియర్ గా వాళ్ళ స్థానం వాళ్ళకి ఉంది. ఇక్కడ కరీంనగర్ విషయం మిస్ అయ్యాం. ఇక కరీంనగర్కి వచ్చేసరికి ఏంటంటే కరీంనగర్లో ఈసారి బండి సంజయ్కి ఏంటంటే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే ఎంపీగా గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో పార్లమెంట్ ను వదిలేసి తిరిగాడని ఈక్వేషన్స్ ఉన్నా ఆ బీజేపీ వేవ్ ఏదైతే ఉందో యూత్ కనెక్షన్ అనేది కొంచెం కంటిన్యూ అవుతూ వస్తుంది. దానివల్ల ఏంటంటే టైట్ ఫైట్, అంటే ఆ యూత్ కనుక కనెక్ట్ కాకపోయి ఉంటే ఈ రోజు బండి సంజయ్ ఓడిపోతాడనే చెప్పాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బండి సంజయ్ ఎవరు ఇతను బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య గట్టి ఫైటే నడుస్తుంది అక్కడ. బట్ ఇతనికి బండి సంజయ్కి ఏంటంటే కొంచెమే సానుకూల పవనాలు ఉన్నాయి. అది ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతానికి అయితే బీజేపీ ఖాతాలో ఉంది. అక్కడ అయితే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అంటారా? ఓట్ బ్యాంక్ పరంగా బీజేపీ కొంచెం ముందంజలో ఉందని చెప్పి, అంటే ఈ రకంగా బీజేపీకి 4-5 స్థానాలే ఉన్నాయని చెప్తున్నా. ఓకే, రైట్. ఇక కంటోన్మెంట్ కీలకమైన అసెంబ్లీ స్థానం లాస్యానందిత మరణంతో ఏర్పడ్డ ఆ ఉప ఎన్నికలో ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది? అయితే కంటోన్మెంట్ వచ్చేసి వెంకట్ గారు మనకు టోటల్ గా 8 వార్డులు, ఒక జిహెచ్ఎంసీ పార్ట్ ఉంటుంది కంటోన్మెంట్.
అయితే పోయినసారి అంటే జరిగిన ఎన్నికల్లో ఏంటంటే లాసరేందిత సాయన కూతురు ఒక సెంటిమెంట్తో గెలవడం జరిగింది. అనూహ్యంగా కొంచెం అనుకోని పరిస్థితుల్లో తను చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి. అయితే ప్రస్తుతం కంటోన్మెంట్ నియోజకవర్గం అనేది సిట్టింగ్ ఎంపీ ఎవరు రేవంత్ రెడ్డి ఇలాకాలో ఉంది. అవును, మల్కాజ్గిరి. అట్ ద సేమ్ టైం దానికి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు కంటోన్మెంట్. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి ఒక సైడు, రేవంత్ రెడ్డి మరొక సైడు, అండ్ లోకల్ లీడర్స్ షేర్లింగంపల్లి టికెట్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో రఘునందన్ లోకల్ గా క్యాంపెయిన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నీ చూసుకుంటూ కంటోన్మెంట్ ని భారీగా గెలిపించాలన్న ఒక ఉద్దేశంతో ప్రయత్నం 100% చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి వాళ్ళ కుటుంబంలోనే ఇంకొకరికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది బీజేపీ నుంచి మళ్ళీ ఇంకొక అభ్యర్థి కొత్త ఫ్రెష్ గా అంటే ఇప్పుడు ఎవరైతే శ్రీ గణేష్ అంతగా బీజేపీ నుంచి కంటెస్ట్ చేసి వచ్చినాడు. మంచి వెయిట్ ఉన్న వ్యక్తి శ్రీ గణేష్, అండ్ సాదాసీదా వ్యక్తి ఏం కాదు, నియోజకవర్గంలో పేరున్న వ్యక్తి. అయితే మొన్న ఓడిపోయాడన్న సానుభూతి ఇతనికి ఉంది. అట్ ద సేమ్ టైం అమ్మాయికేమో చనిపోయిన వాళ్ళకు అనేది సానుభూతి ఉంది. అండ్ ఈ రెండు సానుభూతులు పక్కన పెడితే ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి మనకి ఏదైనా పనులు చేయించుకోవాలంటే ఓటర్లందరూ ఏం డిసైడ్ అవుతున్నారంటే కాంగ్రెస్ ని గెలిపించాలి అనేది ఓటర్లలో ఉన్న ఆలోచన. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఏంటంటే ఈ సెంటిమెంట్ డైలాగులు అవి ఇవి మాట్లాడుతున్నారు తప్ప ఎవరిని ఇండివిజువల్ గా ఎవరెవరిని అడిగినప్పుడు కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు అంటే అరే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, మనకు డెవలప్మెంట్ కావాలంటే అండ్ స్లమ్స్ ఎక్కువ. కంటోన్మెంట్ అంటే కొంచెం ముస్లిమ్స్ కార్ఖానాలో ముస్లిమ్స్ కానీ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో స్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మరి వాళ్ళందరూ డెవలప్ అవ్వాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి, ప్రభుత్వం అధికారంలో ఏదైతే ఉందో వాళ్ళని గెలిపించుకోవాలని అక్కడ ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సో ఈసారి మనం చేసిన సర్వే ప్రకారం ఏంటంటే 5% లీడ్లో కాంగ్రెస్ అయితే ఉంది. 100% ఈ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ ఈ అమ్మాయి చనిపోయిందన్న సెంటిమెంట్ అనేది ఈసారి ఎందుకంటే 2 సార్లు అవకాశాలు ఇచ్చారు. మూడోసారి ఎందుకంటే ఇతను కూడా ఓడిపోయి డబ్బులు మన అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓడిపోయిన ఈయన మీద కూడా అదే సానుభూతుంది. అండ్ నరేషన్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి మనం కొంచెం కంటోన్మెంట్ ని డెవలప్ చేసుకుందాం అని ఓటర్లు అంతా డిసైడ్ అయిపోయి వాళ్ళు గ్రూప్లలో మీటింగ్లు పెట్టుకొని సర్వే చేసి అక్కడక్కడ చూడడం జరిగింది. వాళ్ళే టీమ్స్ కి ఏర్పడి వాళ్ళే వాళ్ళ క్యాంపెయిన్ చేసుకొని ఈసారికి 100% కాంగ్రెస్ ను గెలిపించాలని శ్రీ గణేష్ ని గెలిపించాలని కంటోన్మెంట్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. సో ఈసారి బై ఎలక్షన్స్ లో కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలవబోతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఫైనల్ గా సికింద్రాబాద్ ఎంపీ సీట్ గురించి మాట్లాడుకుంటే కిషన్ రెడ్డికి ఛాన్స్ ఉందా? కిషన్ రెడ్డికి వాస్తవానికి చెప్పాలంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కువ ఉంది. సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి తన మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. అలా అని కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం అనేది పూర్తి స్థాయిలో యాక్టివ్ గా లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఎవరికి వేయాలో ఓటర్లు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే అక్కడ అభ్యర్థి మీద ఎంపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మీద వ్యతిరేకత, మరి వీళ్ళిద్దరి మీద ఎవరు బెటర్ అనేది ఆలోచించడం కొంచెం వెనకడుగేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ముగ్గురు మీద సేమ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఏంటంటే కిషన్ రెడ్డికి ఓటు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే సికింద్రాబాద్ బీజేపీ గెలుస్తుంది క్లియర్. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మైరా స్టూడియోకి వచ్చి అటు ఆంధ్రతో పాటు ఇటు తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన మూడ్ ఆఫ్ ఓటర్స్ మూడ్ ఎట్లా ఉందన్నది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్స్. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.